వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. మనందరికి గుర్తుంది, ఈ షో చూస్తున్న ప్రజలకు కూడా బాగా గుర్తుండే ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో అప్పుడు ఎన్నికైన ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్కి ఎన్నిక అవ్వగానే రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఆస్తులు వచ్చాయి, ఎలాంటి అప్పులు వచ్చాయి, ఇంకేమేమి వనరులు ఉన్నాయి, అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద ప్రజలకి వివరంగా తెలియాలని ఆయన కొన్ని రంగాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థిక లోటు ఉంది, 16,500 కోట్లు సుమారుగా లోటు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడిందని, తర్వాత మౌలిక వసతుల కల్పనకి ఇంత కావాల్సిన అవసరం ఉందని నిధులు, తర్వాత రాజధాని నిర్మించాలంటే ఇంత అవుతుందని, ప్రాజెక్టులకు ఇంత అవుతుందని, రకరకాల అప్పుడు ఆయన పెట్టుకున్న కొన్ని టార్గెట్స్కి సంబంధించి, రాష్ట్ర అవసరాలకు సంబంధించి అప్పుడు కూడా ఇట్లా 5-6 శ్వేతపత్రాలు వేసి ప్రజలకి ఒక రకం చెప్పాలంటే ఒక మెసేజ్, రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి మనకి ఇంత టైం పడుతుంది, ఇన్ని నిధులు కావాలి, మేము ట్రై చేస్తాం, మేము ప్రయత్నం చేస్తాం అని చెప్పి ప్రజలకు అర్థం కావాలనే ఉద్దేశంతో శ్వేతపత్రాలు ఇచ్చారు. ఇట్స్ ఫైన్, అది అవసరం కూడా. నిజానికి ఇలాంటి ఎక్సర్సైజ్ అవసరం, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వం అనగానే అంతా సరిగ్గానే ఉందనుకుంటారు, వాళ్ళు కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, బాగుంది. సేమ్ అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు వేయాలని ముందే అనుకున్నారు. వాళ్ళ క్యాబినెట్లో రాటిఫై కూడా అయిపోయింది. మొత్తం 7 అంశాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అదేంటంటే ఈ నెల 25వ తేదీన పోలవరం పైన శ్వేతపత్రం, ఈ నెల 28వ తేదీన రాజధాని అమరావతి పైన శ్వేతపత్రం, జూలై 1వ తేదీన విద్యుత్ రంగం పైన శ్వేతపత్రం, జూలై 4న సహజ వనరుల దోపిడీ పైన శ్వేతపత్రం, అదే ఇసుక భూములు, మైనింగ్, ఇటువంటి వాటిపైన, మద్యం మాఫియా పైన జూలై 8వ తేదీన శ్వేతపత్రం, జూలై 10వ తేదీన శాంతి భద్రతలు, 12వ తేదీన ఆర్థిక శాఖ పైన శ్వేతపత్రాలు విడుదల చేయాలి అనేది ప్రభుత్వం తేదీలతో సహా కట్ ఆఫ్ డేట్స్ పెట్టి వాళ్ళకి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు ఆయా శాఖలు శ్వేతపత్రాలు కూడా సిద్ధం చేయాలి అని. శ్వేతపత్రాలు అంటే ఏముంది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎంత వచ్చింది, ఎంత పోగొట్టారు, ఎంత మింగేశారు, ఎక్కడ నిర్మాణాలు ఎక్కడ ఆగిపోయినాయి, ఏమేమి చేయలేదు, ఏమేమి చేశారు, ఏమేమి చేయాల్సి ఉండింది, పొజిషన్ ఏంటి, ఇప్పుడు ఈ రోజున వీళ్ళ అధికారంలోకి వచ్చేసరికి దాని పొజిషన్ ఎలా ఉంది, దీని పొజిషన్ ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే ఆ రోడ్డు ఏంటి, బిల్డింగ్ ఏంటి, ఏముంటాయి, ఇవే కదా. సో వీటన్నిటి మీద ప్రజలకు ఒక అవగాహన తేవాలి అనేది బహుశా అనుకుంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడో, ఏ రంగాల్ని ఎంతగా తొక్కేశాడో, చంపేశాడో, లేకపోతే రాష్ట్రాన్ని ఒక అమరావతి కావచ్చు, ఒక పోలవరం కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, లేకపోతే లిక్కర్ మాఫియా కావచ్చు, ఇటువంటి అన్ని రంగాల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఎంతగా రాష్ట్రాన్ని సర్వభ్రష్టత్వం చేశాడో అందరికీ తెలిసిందే కదా. ప్రజలతో సహా ప్రజలకే ఎక్కువ తెలుసు. లేకపోతే అంత దారుణంగా లాగిపెట్టేందుకు కొడతారు ఆ పార్టీని. ఉదాహరణగా అమరావతి ఉంది. నాకు తెలిసి అమరావతి గురించి ప్రజలకు బాగా తెలుసు. 1631 రోజులు ఉద్యమం, అదే 31 రోజులు, అందుకే 11 అయింది టోటల్. 1631 రోజుల అమరావతి రైతుల ఉద్యమం. 1631 రోజులు ఉద్యమం జరిగితే ప్రజలకు తెలియకుండా ఏముంటుంది, జగన్కి తెలియదేమో, ఎందుకంటే అది తెలుసుకోదలుచుకోలేదు, ప్రజలకు బాగా తెలుసు. అలాగే పోలవరం వైపు కన్నెత్తి కూడా చూడలేదని ప్రజలకి తెలుసు. అది అంత కూలిపోయింది, ఆ నిర్మాణాలు కొన్ని నీళ్లు కూలిపోయినాయి, కాఫర్ డ్యామ్ అట్లా అయింది, ఈ డ్యామ్ ఎట్లయింది, ఆ బండ్ అలా అయిపోయింది, ఇవన్నీ కూడా తెలిసినవే. ఇంకా అందులో ప్రజలు తెలుసుకోవాల్సింది ఏముంది కొత్తగా? శాంతి భద్రతలు, రోజు అరాచకాలు, దాడులు, రేపులు, మర్డర్లు, ఇదే కదా.
ఎన్ని రోడ్ల మీద డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తిని డాక్టర్ని రోడ్డు మీద పడేసి కొట్టడం ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక బాలుడిని నిలువున తగలబెట్టడం, ఒక దళిత డ్రైవర్ని చంపి ఇంటి ముందు పడేయడం తెలియపోతాయి కదా ప్రజలకి. అంటే శ్వేతపత్రం ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం ఇంకా ప్రజలకి కొత్తగా ఏం చెప్పాలనుకుంటుంది ఈ శ్వేతపత్రాల ద్వారా? ఇలాంటి చాలా ఉన్నాయి. పోనీ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం వల్ల ప్రజలకి కొత్త విషయాలు ఏం తెలుస్తాయనే దాంతోపాటు ప్రజలు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కొత్తగా రాయితీ ఏమైనా ఇస్తారా, కొంత ఎగ్జామ్షన్ ఏమైనా ఇస్తారా? అయ్యో శ్వేతపత్రం చూస్తే మాకు ఇప్పుడు అర్థమైంది, పర్లేదు, ఇందులో మీరు సగం చేయిపోయినా పర్లేదని ఏమన్నా ప్రజలు ఏమన్నా రిలాక్సేషన్ ఇస్తారా? ఐ డోంట్ థింక్ సో. అలా అవకాశం ఉండదని నేను అనుకుంటున్నా. కానీ మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే ఖచ్చితంగా వాళ్ళకు కారణం ఉండుంటుంది. అంత పిచ్చితనంగా ఎందుకు తీసుకుంటారు శ్వేతపత్రాలు ఇవ్వాలని? అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంగా అవశేష ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఏర్పడిన ఒక రకంగా కొత్త రాష్ట్రం. అది ఇంకా రకంగా చెప్పండి, నిజానికి కొత్త రాష్ట్రం తెలంగాణ అయినా తెలంగాణకు హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏం లేదు అప్పుడు. కాబట్టి ఆ రోజున వేశారంటే ఒక అర్థం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు శ్వేతపత్రాలు ఆయన అవసరం లేదు అనుకున్నాడు, అంతే. అంతా మనదే అనుకున్నాడు, శ్వేతపత్రం ఎందుకు, ఇంకా మనది కాకపోతే కానీ అంతా మనదే అయిపోతే ఇంకా శ్వేతపత్రం ఎవరికో చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకున్నాడు ఆయన. ప్రజలకు చెప్పడం అంతా నేను తెలుసుకుంటాను, నేను చేసుకుంటాను అనుకున్నాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మళ్ళీ శ్వేతపత్రాల ఇది మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, ఈ డేట్స్ ఎందుకు పెట్టారు, ఇంత తొందరగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు, వీటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఆయన ఏం ఆశిస్తున్నారు ప్రజల వైపు నుంచి, లేదా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి శ్వేతపత్రం ద్వారా ప్రజలకు ఏదో మెసేజ్ ఇవ్వాలనే కదా చేస్తారు, అది ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఇది కీలకమైన అంశం. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్కారం. ఏంటి శ్వేతపత్రాలు అంటే నాకు అర్థం కాదు. బేసిక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే శ్వేతపత్రాల ద్వారా ప్రజలకి ఇప్పుడు ఈ కొత్తగా ఏం మెసేజ్ ఇద్దామని? పూర్వకాలంలో రాజులు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సామ్రాజ్యంలో ప్రజలందరికీ తెలియాలని శిలాశాసనాలు వేసేవాళ్ళు. ఆ శిలాశాసనాలు ఎక్కడ వేసేవాళ్ళు అంటే రహదారుల పక్కన వేసేవాళ్ళు. ఆ విధంగా ప్రజలకి ప్రభుత్వ విధానాల మీద సమాచారం ఇచ్చేవాళ్ళు. ఆధునిక యుగంలో ప్రభుత్వాలు ఏ నిర్ణయం అయినా తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్, జీవోలు విడుదల చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరే ఎన్నోసార్లు డిబేట్ పెట్టారు, గత ప్రభుత్వం జీవోలు బయట పెట్టిందా? అట్లా అప్పులు ఎంత అనే విషయం మీరు 100 సార్లు డిబేట్ పెట్టి జనానికి చెప్పారు, కానీ ప్రభుత్వం చెప్పిందా? అప్పుడు ఆర్థిక మంత్రి చెప్పాడా? అప్పటి ముఖ్యమంత్రి చెప్పాడా? కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు విడుదల చేయలేదు అని మీరు చెప్పారు. ఆ రోజు అవసరం లేదు. నేనే చెప్తాను. ఆ రోజు ఎందుకు అవసరం లేదు అంటే 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, రాజధాని నిర్మాణం ఏంటి, పోలవరం నిర్మాణం ఏంటి, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏంటి, అన్ని అంశాల మీద చాలా పారదర్శకంగా ఆనాటి ప్రభుత్వం అన్ని బయటపెట్టింది. చంద్రబాబు నాయుడు గారు సంక్షోభం ఉన్నప్పుడు నాకు అర్థమైనది ఏంటంటే ఒక వ్యూహం, సమస్య వచ్చింది, సమస్యను అందరికీ తెలియజేస్తే ప్రభుత్వం మీద సగం భారం తగ్గింది. కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికీ రహస్యాలు ఏమి లేవు. కానీ గత 5 సంవత్సరాలుగా మీరు పోలవరం తీసుకోండి, రహస్యాలు ఏమి లేవు. కొద్ది గొప్ప చిన్న చిన్న రహస్యాలు ఉన్నా కూడా కోర్టు ఆపరేషన్లతో వెళ్ళిపోయినాయి బయట. రహస్యాలు ఏమి లేవు, లీక్ అయినాయి అప్పట్లో. కానీ గత 5 సంవత్సరాలుగా మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చి గంటా శ్రీనివాసరావు గారు బృందం భీమిలి ఆ ఋషికొండ వెళ్ళేంత వరకు అసలు లోపల ఏముందో ఎవరికైనా తెలిసిందండి? తెలియదు. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రజలకి స్పష్టమైన సమాచారం లేదు, పరిపాలనలో పారదర్శకత లేదు, అనేక రంగాల్లో జరిగిన కార్యక్రమాలకు సంబంధించి, ప్రభుత్వ విధానాలకు సంబంధించి, దానికి పెట్టిన ఖర్చుకు సంబంధించి పారదర్శకత లేదు, స్పష్టత లేదు. ప్రభుత్వం దగ్గర పారదర్శకత లేదు అంటే ఐ అగ్రీ. కాబట్టి అంటే ఒక మాట,
ప్రజలకి తెలియదు అనడానికి పెద్దగా అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 5 ఏళ్ళు మనం రోజు చెప్తూనే ఉన్నాం, మీరు ఆల్మోస్ట్ డే ఆఫ్టర్ డే కూర్చుని చెప్తూనే ఉన్నారు, ప్రజలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కదా. ప్రజలకి ప్రతి దాని మీద అవగాహన ఉంది. అదే పబ్లిక్ పాలసీ ఈజ్ ఎ పాలసీ విచ్ ఈజ్ అనౌన్స్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్. మీరేం చెప్పినా అప్పు గురించి అనధికారమే. ఇక్కడ కూర్చొని నేను చెప్పినా, జీవీ రెడ్డి గారు చెప్పినా, విక్రమ్ అన్న చెప్పినా కూడా ఇట్ ఈజ్ అన్అఫిషియల్. ఏదైనా అధికారికంగా చెప్పాలి అంటే అది ప్రభుత్వం ద్వారా రావాలి. అప్పుల గురించి ఆర్థిక మంత్రి చెప్తే అది అఫీషియల్. అప్పుడు గురించి మన జీవీ రెడ్డి గారు చెప్పినా, నేను చెప్పినా కూడా ఏంటంటే, పైగా మొన్నటి వరకు ఉన్న వాతావరణం ఏంటి, 7ంటికి కోట్లు వేసుకొని వస్తారు, డిబేట్లు పెడతారు, అసెంబ్లీలోనే మాట్లాడారుగా, ఇదే కదా. అవును, గంగిరెద్దులు వస్తారు. కాబట్టి మనం 7ంటికి వచ్చి అదే పని మీద మనం 7ంటికి వచ్చి నువ్వు తొగ్గులకు అని 5 సంవత్సరాలు చెబితే అర్థం కాల. ఈ రోజు పులివెందులు 2 గంటల్లో అర్థమైంది, బెంగళూరు 10 నిమిషాల్లో అర్థమైంది. కాబట్టి శ్వేతపత్రం అంటే అర్థం ఏంటంటే, ఒక విధానం మీద, ఒక అంశం మీద సమగ్రమైన సమాచారాన్ని, ఇది బ్రిటిష్ పార్లమెంట్ లో స్టార్ట్ అయింది, వైట్ పేపర్ అంటారు. ఇంగ్లీష్ లో వైట్ పేపర్ అంటారు, తెలుగులో శ్వేతపత్రం అంటారు. శ్వేతపత్రం అంటే ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూ మీద ప్రభుత్వం సమగ్రంగా సమాచారాన్ని బయట పెట్టడం, అది శ్వేతపత్రం. ఇప్పుడు మరి పోలవరం మీద మన బాబు గారు వెళ్ళేంత వరకు వెళ్దాం. ఒక్క నిమిషం, తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. ఇప్పుడు 2014లో అంటే రాష్ట్రం అప్పుడే కొత్తగా కొత్తగా అంటే ఎగ్జిస్టింగ్ స్టేట్ అయినా విభజించబడిన రాష్ట్రము, రాజధాని రాష్ట్రం, ఏదో ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అప్పుడు ఇచ్చారు అని అంటే డెఫినెట్గా దెర్ ఇస్ ఎ మీనింగ్. అంటే ఇప్పుడు మీనింగ్ లేదని నేను అనట్లేదు. కాకపోతే ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటోంది అనే దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అప్పుడప్పుడు మామూలుగా అడుగుతుంటారు, శ్వేతపత్రం విడుదల చేయాలా, విడుదల అని చెప్పేసి చాలా మంది అడుగుతారు, బయట అడుగుతూ ఉంటారు. ఇది ఇంతకుముందు వారు చెప్పినట్లు ఏమిటి శ్వేతపత్రం అంటే, ఒక విషయం మీద చదువరులకు పూర్తి అవగాహన కల్పించేటందుకు విడుదల చేసే ఒక సాధికారిక నివేదిక. మామూలుగా ఒక సాధికారిక నివేదిక, ఒక విషయం మీద చదువరులకు పూర్తి అవగాహన కల్పించేటందుకు విడుదల చేసే సాధికారిక నివేదిక. అది ప్రభుత్వాలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, సంస్థలు కావచ్చు. ఇంతకుముందు వారు చెప్పినట్లు పొలిటికల్ గా 1922లో బ్రిటిష్ ప్రభుత్వం, చర్చిల్ ప్రభుత్వం వచ్చేసి మొదటిసారి ప్రభుత్వ పరంగా వచ్చేసి ఈ వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేసిన అనేది పొలిటికల్ గా. కంపెనీలు వచ్చేసి అనేక కంపెనీలు అప్పుడప్పుడు విడుదల చేస్తా ఉంటాయి. కాబట్టి ఇది ఒక విధంగా అంటే ఒక అంశం మీద, ఒక విషయం మీద గతంలో ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, రేపు ఏం చేయబోతున్నాం, కేవలం వచ్చేసి గతాన్ని గురించి ముగించడానికి కాదు, నిన్న, నేడు, రేపు. కాబట్టి గతంలో జరిగింది, మేము భవిష్యత్తులో ఏం చేయదలుచుకుంటున్నాము, ఎలా చేయదలుచుకుంటున్నాము, దానికి టైం బౌండ్ ఏమైనా ఉందా, ఇవన్నీ రావాలి దీంట్లో. శ్వేతపత్రంలో ఇవన్నీ వస్తాయి. ఒక విధంగా ఇది వచ్చేసి ప్రభుత్వాలకు కూడా ఇప్పుడు ఒక దిక్సూచి. గతంలో వచ్చేసి ఇప్పుడు గత ప్రభుత్వం చేసినట్టు పూర్తిగా ఏదో వివరంగా చెప్పినంత మాత్రాన జగన్ అడిషనల్ గా శిక్షించలేదు. మీరు చెప్పినట్లు పోనీ వచ్చేసి చంద్రబాబు ప్రభుత్వం చేయకున్నా గానీ ఎగ్జామ్షన్ ఇస్తామనే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఇది ప్రభుత్వానికే ఉపయోగపడుతుంది. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, ఒక టీచర్ వచ్చేసి ఒక స్టూడెంట్ కు ప్రోగ్రెస్ రిపోర్ట్, సైన్స్ లేని, మ్యాథ్స్ లేని, సోషల్ లేని, అట్లా ఈ విధంగా వచ్చేసి ఒక క్లాస్ లో ఇచ్చినట్టు దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కు ఉపయోగపడుతుంది ఆ స్టూడెంట్ కానీ వేరే స్టూడెంట్స్ కూడా. కాబట్టి ఆ విధంగా ఒక విధమైనటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ గా దీన్ని భావించి దీన్ని ఇప్పుడు పోలవరమే ఉంది, సరే పోలవరంలో వచ్చేసి ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, అవన్నీ చెప్పుకుంటూ మేము వచ్చేసి ఇక చేయాల్సింది ఇది ఉంది, ఇది చేస్తాము, ఈ టైంలో చేస్తాము అని చెప్పడము అది ప్రభుత్వానికి కూడా నిరంతరం వచ్చేసి దుఃఖిగా పనిచేస్తుంది. కాబట్టి ఆ కోణంలో బహుశా ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకవైపు వచ్చేసి చర్చ పెట్టచ్చు, జగన్ ప్రభుత్వంలో ఈ విధంగా జరిగి పెట్టచ్చు, కానీ దానివల్ల అడిషనల్ గా శిక్షించేది ఏమి ఉండదు. అది ప్రజలు కూడా వచ్చేసి పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోరు. ఓవరాల్ గా వచ్చేసి ప్రభుత్వానికి ఒక దిక్సూచిగా పనిచేస్తుంది నా అభిప్రాయం. రైట్. విక్రమ్ గారు, ఈ దీన్ని చంద్రబాబు నాయుడు గారే ఫాలో అవుతున్నారు.
మనం 2014లో చూసాం. 14 కాదండి, 95లో ఆయన సీఎం అయిన వెంటనే కూడా ఈ విధానాన్ని ఫస్ట్ టైం అదే నేను అప్పుడు సరే రీసెంట్ పాస్ట్ అయితే 2014 ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ది స్టేట్ ఆయన ఫాలో అవుతున్నారు. అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఈ సాంప్రదాయం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇస్తున్న అదనపు అడ్వాంటేజ్ ఏంటి, ప్రభుత్వానికి వస్తున్న అదనపు అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లు కాదండి, ఇక్కడ వాస్తవిక పరిస్థితులు ప్రజలకు తెలియాలి. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, ఆ వివిధ రంగాల్లో వాస్తవిక పరిస్థితులు ఏంటి అనే దాని మీద ప్రజలకు సమాచారం ఉండాలి. మీకు ఎప్పుడు ఏంటంటే ప్రజలకి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత. కానీ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ప్రజలకు ఎటువంటి సమాచారం లేదు, సప్రెస్ చేశారు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అసలు ఎన్ని అప్పులు తీసుకొస్తున్నారు అంటే అప్పుల విషయానికి వస్తే ఒక అప్పులేనే కాదు, అప్పుల విషయానికి వస్తే ఆర్థిక రంగంలో ఎన్ని అప్పులు తెచ్చారు, దేనికి ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటువంటి వివరాలు ఎక్కడ ఇవ్వాలి. ఉదాహరణకి విద్యుత్ రంగంలో ఎంత కొనుగోలు చేస్తున్నారు విద్యుత్తుని, ఎక్కడ ఏ విద్యుత్ సంస్థలు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాయి విద్యుత్తుని, అందులో థర్మల్ ఎంత, ఇదంత, ఇలాంటి వివరాలు ఎక్కడ కూడా ఇవ్వలేదన్నమాట. అందువల్ల ఇదేంటంటే ఇది ఒక వాస్తవిక పత్రం, వైట్ పేపర్. సాధారణంగా ఏంటంటే అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఆయా రంగాలు అసలు ఏం జరుగుతుంది మీరు వైట్ పేపర్ పబ్లిష్ చేయండి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తారు, అడుగుతూ ఉంటారు. అటువంటిది పాలకపక్షం ముందుకు వచ్చి ఎవరు అడగక ముందే ఒక వైట్ పేపర్ ఇవ్వడం ద్వారా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకల్ని ప్రజల ముందుకు పెట్టడం అండి. అంటే కేవలం మనకి పేపర్లో వచ్చినవి అయ్యే కాదు, చాలా అంశాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి సాంఘిక సంక్షేమం ఉంది, సాంఘిక సంక్షేమానికి బడ్జెట్లో నిధులు సపోజ్ ఉదాహరణకి X వేల కోట్లు కేటాయించారనుకోండి, దానికే ఖర్చు పెట్టారా, వేరే రంగాలకు మళ్లించారా, దాంట్లో మళ్ళీ ఏం చేశారు? మొన్న నేను ఆంధ్రజ్యోతిలో కూడా చూసా, చిక్కీలకి ఎంత డబ్బులు పెట్టారు, వాటికి ఎంత పెట్టారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీటిలో వస్తాయి. అంటే ఎవరికైతే ప్రజలకి ఖర్చు పెట్టాల్సినటువంటి సొమ్ము వాళ్ళకే చేరుతుందా లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిందా అనే డీటెయిల్స్ కంప్లీట్గా వస్తాయండి. అదే కనుక నిజమైతే వేరే ప్రభుత్వాలు, వేరే రాష్ట్రాలు, వేరే ముఖ్యమంత్రులు ఎందుకు దీన్ని అడాప్ట్ చేసుకోవట్లేదు? అంటే సాధారణంగా ఏంటంటే మన బ్రిటిష్ హయాం నుంచి వచ్చింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అసలు బయటకు రాదండి. ఇన్ఫర్మేషన్ బయటకు రావటం అనేది పెద్ద ఇదనమాట. అసలు బయటికి మంచి అయితే ఏమవుతుంది, నష్టం ఏముంది? ఎవరు మీకు అధికారులు మీరు ఏదన్నా ఇప్పుడు ఎందుకు మనకి సమాచార హక్కు చట్టం ఎందుకు వచ్చింది? దానికే కోసం కదా. మీరు సాధ్యమైనంత వరకు గవర్నమెంట్లో సప్రెస్ చేస్తారు, బయటికి రానివ్వరు, ఇన్ఫర్మేషన్ ఎవరు. ఈవెన్ మినిస్టర్లు అడిగితే కూడా ఏమైనా అధికారులు ఉంటారు, అంటే వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. మనకి అసలు శాసనసభలో ఎందుకు వస్తుంది మీకు ప్రశ్నోత్తరాలు అనేది ఎందుకు వస్తుంది? ఇన్ఫర్మేషన్ దానికోసమే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమాత్రం సభని తప్పుదారి పట్టించినా కూడా వాళ్ళని పిలిపిస్తారు, అధికారులను పిలిపించి వాళ్ళని పెనలైజ్ చేస్తారు. అందువల్ల మనకి వేరియస్ ఫామ్స్లో ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. అంటే ఒక ఇదేంటంటే ప్రజలకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటే వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఒకటి ఉందండి డెమోక్రసీలో. అది అందువల్ల మనం అసలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాము, ఎలాగ మనం ముందుకెళ్తాం అనేది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక అపప్రద కూడా ఉంది, వైట్ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారంటే ట్యాక్సులు పెంచుతారేమో, అంటే రాష్ట్ర పరిస్థితి ఎంత గందరగోళం ఉంది కాబట్టి ట్యాక్సులు పెంచక తప్పని పరిస్థితి వచ్చిందేమో అని అలాంటివి కూడా ఉన్నాయి. కానీ అది కరెక్ట్ కాదు. అది అంటే వాస్తవికంగా తెలియాలి ఏ రంగంలో ఎట్లా చేశారు. ఉదాహరణకి గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి గారు ఏ రోజు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే. ఆయన పెట్టకపోగా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించేవాళ్ళు అప్పుల మీద. అది ఎంత బాధ్యతారహితంగా వాళ్ళు ప్రవర్తించారంటే ఆర్థిక మంత్రి పెట్టాల్సినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లేకపోతే ఆర్థిక మంత్రి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా ఇప్పించారు. కృష్ణ అని ఒక ఆయన, దువ్వూరి కృష్ణ ఆయన పెట్టాడు 3-4 సార్లు, ఇన్ని అప్పులు చేసావు, ఇంత అప్పు బాగుంది, జీడిపిలో రేషియో చాలా కంఫర్ట్గా ఉన్నాము అని ఇట్లా చెప్పుకొచ్చారు. అందువల్ల ఈ శ్వేతపత్రాలు ప్రకటించడం వలన ఆయా రంగాలలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు ప్రజలకు తేటతెల్లమవుతాయండి. దాని ద్వారా ఏంటంటే ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది అక్కడి నుంచి బడ్జెట్ ప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి ఎలకేషన్స్ కావచ్చు, వివిధ రంగాలకి వాళ్ళ ప్రయారిటీస్ సెట్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇక్కడ 2 డిఫరెన్సెస్ ఉన్నాయి.
2014 నాటి పొజిషన్కి ఇప్పుడున్న పొజిషన్కి డిఫరెన్స్ ఉంది. అయితే అది చెప్పే ముందు ఒక అంటే మన తెలుగువారు చంద్రశేఖర్ అనే ఒక ఆయన మల్టీనేషనల్ కంపెనీకి ఇండియా హెడ్గా ఉన్నారు. ఆయన చాలా హై పొజిషన్. ఆయన ఏమంటారంటే ఈ శ్వేతపత్రం మన డిబేట్ చూస్తూ పెట్టిన మెసేజ్, CBN వాంట్స్ టు కమ్యూనికేట్ అఫీషియల్లీ ద కరెంట్ సిచ్యువేషన్ టు పబ్లిక్ ఇన్ జనరల్. This is a corporate culture to avoid any gossips and make it clear directly to public. In corporates also, even after many people are aware, still top management conducts town hall and explains the situation in detail. Nothing wrong in going so. Maybe it will help CBN avoid criticism in future if any activity gets delayed. అంటే కార్పొరేట్ ఇది కూడా మేబీ ఆయన కార్పొరేట్ పార్లెన్స్ లో ఆయన వాడాడు, అది కూడా కరెక్టే ఆయన చెప్పింది కూడా. అది కూడా ప్రైవేట్ సెక్టర్ లో కార్పొరేట్ మేనేజ్మెంట్ షేర్ హోల్డర్స్ కోసం అసలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామో తెలియకపోతే ప్రభుత్వాన్ని తీసుకెళ్ళటం అనేది కష్టం అండి. ఆయన పెట్టిన మనం ఆహ్వానించాలి. అంటే అక్కడ కార్పొరేట్ దీని స్టైల్ ఏంటంటే అక్కడ షేర్ హోల్డర్స్ ఉంటారు, ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే పబ్లిక్ అంతా స్టేక్ హోల్డర్స్. వాళ్ళు అక్కడ చెప్పి షేర్ హోల్డర్స్ కోసం చెప్పినట్టుగా ఎంప్లాయీస్ కోసం వాళ్ళు ఏజిఎం పెడతారు. ఏజిఎం ఇక్కడ ఆయన ప్రజలకి ముందు Q1, Q2, Q3 అవి ఎట్లాగో ఉంటాయి కదా, అవి ఎట్లాగో వాళ్ళు లాస్ అండ్ ప్రాఫిట్స్ చెప్తారు కదా ప్రజలకి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 2014లో ఈ సాంప్రదాయాన్ని ఆయన తీసుకొచ్చి పెట్టినప్పుడు, అంత ముందే చెప్పినట్టు మీరు పెట్టారు కదా, మీరు చెప్పినట్టు 2014 బాగా చర్చ జరిగింది శ్వేతపత్రాల మీద, కొత్త రాష్ట్రం కాబట్టి. ఇప్పుడు ఇది పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టడమే అనేది మెయిన్గా కనపడుతోందా, లేకపోతే రాష్ట్రం యొక్క పరిస్థితి ఇది కాబట్టి కొంత శ్రీనివాసరావు ప్రజలకి పొజిషన్ అర్థం ఉన్న పొజిషన్ ఏంటో వివరించి, ఇగో ఈ రంగంలో ఈ పరిస్థితి ఇలా ఉంది, ఇగో ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, లేకపోతే ఇగో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఇలా ఉంది అని వివరించి చెప్పడం, రాష్ట్రం యొక్క టోటల్ అన్ని విధాలుగా సిచ్యువేషన్ ఏంటని ప్రజలకు వివరించి చెప్పడం ఒక పార్ట్. కానీ గడిచిన 5 సంవత్సరాలు కానీ మొన్న మీరు అందరూ గెలిచిన ఎన్నికలు చూస్తే ఇవేవి కాకుండా ఒక విధ్వంసం మీద జరిగిన ఎన్నికలు అవి. ఒక విధ్వంసం మీద, ఒక విధ్వంసానికి వ్యతిరేకంగా, అరాచకత్వానికి వ్యతిరేకంగా, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికలు అవి, రైట్? అందుకే అంతటి విజయం లభించింది మీ పార్టీకి కానీ మీ కూటమికి కానీ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ప్రజల ముందు నగ్నంగా చూపించడం కోసం ఈ శ్వేతపత్రాలు ఉపయోగిస్తున్నారా? కాదండి, కాదు. ప్రజలు ఎన్నికల్లో ఒక పార్టీకి అధికారం ఇస్తారు. అధికారం అనేది మనం వాడతాం కానీ ఒక బాధ్యత ఇస్తారు, ఇంగ్లీష్లో అకౌంటబిలిటీ అంటారు. ఇప్పుడు పార్లమెంట్లోనైనా అసెంబ్లీలోనైనా సభ్యులు ప్రశ్నలు వేస్తే మంత్రులు సమాధానం చెప్తారు. అవును. సో ఎగ్జిక్యూటివ్ హ్యాస్ అకౌంటబిలిటీ. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టినా, 10,000 ఖర్చు పెట్టినా, లేదా జీతం ఖర్చు పెట్టినా లెక్కలు చెప్తారు కదా, ఇంత ఖర్చు అయింది, ఇంత ఉంది, లేదా ఇంత ఇంకా అవసరం అని చెప్తారు కదా. అంటే చెప్పేవాడు ఉంటాడు, చెప్పనోడు ఉంటాడు. అంటే చెప్పేవాడు ఉంటాడు, చెప్పనోడు ఉంటాడు. ఇందాక మీరే అన్నారు, మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయరు, చంద్రబాబు నాయుడు చేస్తారు అన్నారు. మీకు 1991 ఎకనామిక్ రిఫార్మ్స్కి ముందు రాజకీయాలు, అడ్మినిస్ట్రేషన్ పెద్దగా తేడా లేదండి. రాజకీయాలు, అడ్మినిస్ట్రేషన్ పెద్దగా తేడా లేదు. అసలు 5 ఏళ్ళు రాజకీయాల్లో చేసేవాళ్ళు. అవును. తర్వాత ఇప్పుడు చాలా ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. కాంగ్రెస్ అప్పట్లో ఒక్క జాతీయ పార్టీ కాంగ్రెసే ఉండేది. కాంగ్రెస్ ప్రభావం బ్రహ్మాండంగా ఉన్న రోజుల్లో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా మొదట ప్రాధాన్యత ఏంటంటే ఆ కుర్చీని ఎలా కాపాడుకోవటం, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఎలా కలవాలి, ఇదే పని. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకి అంటే అప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ, నేను ఇది ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ ట్రైయింగ్ టు ప్రజెంట్ ఫ్యాక్ట్. పొలిటికల్ సినారియో అలా ఉండింది అప్పుడు. కాబట్టి ఒకటి రాజకీయంగానే ఉండేది అంతా, 2 పరిపాలన కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేది.
ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు, ఎకనామిక్ రిఫార్మ్ స్టార్ట్ అయినాయి, పెట్టుబడుల ప్రవాహం మొదలైంది, టెక్నాలజీ వస్తుంది, అసలు ఇండియా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనుసంధానం అయిపోగానే మన పరిపాలనా వ్యవస్థ మొత్తం మారాల్సిన అవసరం వచ్చింది. అందుకే మీరు గమనించండి, గత 20-25 సంవత్సరాల్లో చట్టసభల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. చదువుకున్న వాళ్ళకి అంతకుముందు సాంప్రదాయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళకి చట్టసభల్లో వాళ్ళు మాట్లాడే అంశాల మీద అంశాల తేడా కూడా తెలుస్తుంది. ఈరోజు ఒక పెమ్మసాని కేంద్ర మంత్రి అయ్యాడు, ఒక రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. వీళ్ళిద్దరు ఏమన్నా ట్రెడిషనల్ పొలిటీషియన్సా? కాదు. రామ్మోహన్ నాయుడు ఒక విద్యావంతుడైన యువతరాన్ని రిప్రజెంట్ చేసే ఒక నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే బికాస్ ఆఫ్ హిజ్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అది చెప్పండి. బికాస్ ఆఫ్ హిజ్ మైండ్ సెట్ ఆయన ఎప్పుడు ఒక టార్గెట్ ఉంటుందండి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తారు. ఆ కార్పొరేట్ అనే మెసేజ్ ఎందుకు చదివినిపించాను తెలుసు, అది రాగానే నాకే ఆశ్చర్యం వేసింది. అంటే ఈయన ఆలోచనలు కూడా అట్లా కార్పొరేట్ స్టైల్లో ఆలోచిస్తూ ఉంటారు, ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అందరికీ అకౌంటబుల్గా ఉండాలి అని. చంద్రబాబు నాయుడు గారు మొదటి సీఎం అయినప్పుడు CEO అన్నారు కదా, దాన్ని రాజకీయంగా విమర్శించారు. కానీ నిజంగా ఒక చీఫ్ మినిస్టర్ అంటే, ఇందాక మీరు శ్వేతపత్రాల్లో ఒక శ్వేతపత్రం ఏంటంటే జూలై 4న విడుదల చేసే శ్వేతపత్రం సహజ వనరుల దోపిడీ మీద. అవును. ఏ చీఫ్ మినిస్టర్ మస్ట్ బి కస్టోడియన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ ది స్టేట్, ఎవ్రీ రిసోర్సెస్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు టీటీడీకి ఒక చైర్మన్ నియమిస్తున్నామంటే టీటీడీని దాని వనరుల్ని, దాని సంపదని, పవిత్రతని కాపాడటం ఆయన బాధ్యత. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ డామినేట్ చేసేటప్పుడు ఆర్థిక సంస్కరణలకు ముందు జరిగింది సాధారణ పరిపాలన. ఇప్పుడు జనం కోరుకునేది పరిపాలన, అభివృద్ధి కదా. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? బటన్ నొక్కాడు. ఆ బటన్ నొక్కితే ఏమైంది? జీతాలు వెళ్తాయి, పెన్షన్లు వెళ్తాయి, అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలి అంటే సహజ వనరుల మీద ఒక స్పష్టత ఉండాలి. వీటన్నిటికి సంబంధించి ఒకే ముక్కలో నేను చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు అది ఒక ప్రభుత్వానికి సంబంధించిన శ్వేతపత్రాలే కాదు, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, ఆదాయానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం బహిరంగంగా ప్రకటిస్తారు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకులను చేస్తారా? ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తారు. కాబట్టి ఆయన తెలుగువాడు అయినందువల్ల జాతీయ స్థాయిలో ఆయనకి రావాల్సిన చాలా అవకాశాలు రాలేదని నేను ఇప్పుడు కూడా అనుకుంటా. ఎందుకంటే సరే, ఇప్పుడు ఈ పాయింట్కి సంబంధించి మీరు ఇందాక మళ్ళీ ఏమన్నారంటే జగన్ చేసిన అరాచకాలను ఏమన్నా తవ్వటానికా అంటారు. వాస్తవానికి ఒక మాట మీరే చెప్పారు, తులసిరెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా సాధికారికంగా ప్రజల ముందు పెట్టడం అనే పదం వాడారు. సాధికారికంగా అంటే ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే ఒక పత్రం అది. అవును, రైట్. అవును. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అప్పులని చేశాడు, ఇవన్నీ బయట ఉండి మనం మాట్లాడాం. అవి నిజాలా అబద్ధాలా నేను వాటి జోలికి వెళ్ళడంలా. మనం మాట్లాడినవన్నీ మోరాలెస్ అన్నీ కరెక్టే కదా. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని నాశనం చేశాడు, అప్పులు 13 లక్షల కోట్లు చేశాడు, ఇంకా చాలా ఉన్నాయి. రైట్. సో వీటిని మీరు సాధికారికంగా చేస్తున్నప్పుడు ప్రజలు ఇన్నాళ్ళు విమర్శలకే మనం ఆశ్చర్యపోయాం, ఇవన్నీ నిజాలు కదా అని అనుకుంటారు కదా. అట్లా జగన్మోహన్ రెడ్డిని ఇంకా నంగా చేసి ప్రజల ముందు నిలబెట్టదలుచుకున్నారా? ఈ శ్వేతపత్రాలు ఏముంటదంటే మీరు ఈ విలువలతో ఆయన వలువలు ఎప్పదలుచుకున్నారా? ఈ శ్వేతపత్రాలు ఏముంటదంటే 2019-2024 మధ్య కాలంలో ఏ రంగంలో ఏం జరిగిందో ఉంటది. ఆయా రంగాల్లో ఏం జరిగిందో ప్రజలకు చెప్పటం ప్రభుత్వ ఉద్దేశం. అవును. ఇందులో అనివార్యంగా జగన్ వస్తాడు.
అనివార్యంగా కాదు, ఆయన ముందు ఉంటాడు. ఇప్పుడు అనివార్యంగా అంటే జగన్ ముందుంటాడు. జగన్ గురించి అది జగన్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ టార్గెట్ మీరు అసెంబ్లీలో కూడా పరిస్థితి ఏంటో తెలుసా? ఇక సచిన్ పవన్ చంపటం ఏందిలే వదిలేసేయండి అనుకునేది ఒక అభిప్రాయం. సచిన్ పవన్ ఒక నిమిషం అనుకుంటాం, కానీ ఏ టాపిక్ మాట్లాడినా జగన్ వస్తాడు. అవును, అనివార్యంగా వస్తాడు. కాబట్టి మాట్లాడినా వస్తాడు, కోపంతో మాట్లాడే ఈ శ్వేతపత్రం గత 5 ఏళ్ల అనేక రంగాల్లో గత 5 ఏళ్లలో ఏం జరిగిందని చెప్పాలి. అవును, ఆ 5 ఏళ్లలో ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు కదా. అవును, కాబట్టి అనివార్యంగా వస్తాడు. వచ్చినప్పుడు అది విమర్శ చేయటం కోసం కాదు, వాస్తవం చెప్పడానికి. అది విమర్శ చేయటానికి కాదు, వాస్తవం చెప్పడానికి. వాస్తవానికి ఈ శ్వేతపత్రంలో మెజారిటీ అంశాలు మళ్ళీ ఏముంటాయంటే గత 5 ఏళ్లలో బయట చెప్పినవి కొద్ది మార్పులతో ఇప్పుడు అప్పుల గురించి మనం చెప్పాము. 12 లక్షల కోట్ల 13 లక్షల కోట్ల అనేది రేపు పొద్దున ఏంటంటే ఖచ్చితంగా రూపాయలు పైసలతో సహా ఉంటది. అదొక్కటే తేడా. కాబట్టి ఇంకోటి మద్యానికి సంబంధించి అనేక సీక్రెట్స్ ఏవైతున్నాయో, రహస్యంగా ఏవైతున్నాయో అవన్నీ బయటకు వస్తాయి. మనకున్న రకరకాల సమాచారం ద్వారా చాలా విషయాలు మనం బయట పెట్టాం. కాబట్టి జగన్ విమర్శించడం టార్గెట్ కాదండి, వాస్తవాలు చెప్పడం టార్గెట్. ఆ వాస్తవాలు చెప్పే క్రమంలో వీటన్నిటికీ బాధ్యుడు ఎవరు అంటే జగన్. అదే మరి ఇప్పుడు మీరు ఇంటెన్షనల్ గా చేస్తున్నారు. చెప్తా, ఆయన అసెంబ్లీకి రాకపోయినా ఆయన చర్చలో వస్తాడు. నేను అనేది అదే, నా పాయింట్ అది. ఈ డిబేట్ లో సెంట్రల్ ఇది కూడా అదే. ఏంటి అంటే మీరు ఏ రకంగా చేసినా, మీరు శ్వేతపత్రాల దాన్ని ఏమంటారు సాంప్రదాయాన్ని కొనసాగింపులో భాగంగా మాత్రమే మేము చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి అది అడ్మినిస్ట్రేషన్లో ఆయన అలవర్చుకున్న విధానం అని చెబుతూ చేసిన, లేదు రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా ఇచ్చేశారు కాబట్టి ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నామని చెప్పి మీరు చేసినా, ఏం చేసినా అది జగన్ మీదకి వెళ్తుంది కదా. శ్వేతపత్రాల భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డికి కాల్చడమే అవుతుంది. ఇది ఏం కాదు. ఒక్క మాట, ఆయన జగన్ అసెంబ్లీలో మూలనుంటాడు, చర్చల్లో మధ్యలో ఉంటాడు. చర్చలో మధ్యలో కాదు, ముందే ఉంటాడులే. కానీ అయితే తులసిరెడ్డి గారు, నాకు ఒక పాయింట్ ఏంటంటే, ఉదాహరణకి రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితిలోకి నెట్టివేయబడింది గత 5 ఏళ్లలో. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ శ్వేతపత్రాలు ఇవ్వడం ద్వారా కొంతమంది ఎవరైతే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సపోర్టర్స్గా ఉన్నారో, లేకపోతే మొన్న నాకు 40% ఓట్లు ఆయనకి బండి కదా, ఆ ఓటర్లు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్లో కూడా ఈ శ్వేతపత్రాలు వచ్చిన తర్వాత బాబాయ్ ఇంత దారుణంగా చేశారా అనే ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది కదా. కలగడం ద్వారా మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం టూర్ వెళ్ళి ఏం చెప్పారు చూసారుగా, ఎంత నాశనం అయిపోయిందో. 4 ఏళ్ళు పడుతుందన్నారు. 4 ఏళ్ళు పడుతుంది ఇంకా అన్నారు. అమరావతి అంతా తిరిగి ఏం చెప్పారు, దీన్ని ఏం చేయాలనో ఆలోచించాలి, ఇట్లా చేశారని చెప్పి అన్నారు. సో ఇటువంటి ప్రభుత్వానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక సౌలభ్యం, శ్వేతపత్రాలు ఇచ్చి ఇంత దారుణంగా నాశనం చేశారు కాబట్టి ఇంకో సంవత్సరం ఎక్కువ పట్టవచ్చు. ఇట్లాంటి దొరికే అవకాశం ఉంటుందా? మీరు చెప్పినట్లు వెంకటకృష్ణ గారు, జగన్ ఆల్రెడీ వచ్చేసి 151లో 5 తీసేశారు, 11 పెట్టారు. ఇంకా అతని మీద కొత్తగా ఏదో అంతకన్నా డ్యామేజ్ చేసేది ఉండదు. ఇక్కడ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చేదానికి అటు జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మేము అధికారంకి వచ్చి ఏం చేస్తామని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మేము వస్తే అని చెప్పేసి ఆ నేపథ్యంలోనే సూపర్ 6 రావడం జరిగింది. బాబు షూరిటీ కింద సూపర్ 6 కింద. దాంట్లో వచ్చేసి ఏం ఆషామాషి వ్యవహారం కాదు, అది చాలా ఆర్థికంగా కూడుకున్నటువంటి వ్యవహారాలు. ఏమి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు అంటే 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్యలో ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500, ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, నెల ఇంటి వద్దకే 4,000 రూపాయల పెన్షను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షను.
ఇవన్నీ ఆషామాష విధానపు నిర్ణయాలు కాదు, ఆర్థికంతో కూడినటువంటి ఈ యొక్క సూపర్ 6 సక్రమంగా అమలు చేయాలంటే అదనంగా ఆల్రెడీ ఉండే బడ్జెట్ కి తోడు ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి ఇది హోమ్ ఫట్ అంటే వచ్చేది కాదు. ఎన్నికలకు ముందు ఆయన కొడుకు వచ్చేసి సరే అధికారానికి వచ్చినాక మనం చూద్దామనే ఉద్దేశంతో ఆ రోజు జగన్ ప్రభుత్వం ఏమి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది, సంక్షేమానికి పెద్దపీట వేసింది అనే నేపథ్యంలో విమర్శిస్తూనే ఆ సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తూ మరింత సంక్షేమం చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు తప్పదు, ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేస్తానికి అధికారానికి వచ్చి మనం చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇళ్ళకే కానీ పండగ కాదు, ఏమైనా సరే రూపాయి రాక రూపాయి పోక చేయాలంటే రూపాయి రాక ఉండాలా. కాబట్టి ఏమి చేయాలా ఇప్పుడు? దీనికి వచ్చేసి 1,20,000 కోట్ల రూపాయలు ఏడాదికి అడిషనల్ గా సమీకరించడమా? సమీకరించాలంటే అప్పులున్న తేవాలా, బాధుడున్న బాధాడాలా. కాబట్టి ఇప్పుడు అప్పులకు పరిమితి ఉంది, బాధుడు ఏ మేరకు ఎంతకు, దాంట్లో మన వ్యతిరేకత రాకుండా చూసుకునే దానికి ఇది బ్యాలెన్సింగ్ వచ్చేసి ఇది ముందస్తు జాగ్రత్త తప్పనిచ్చేసి ఇదేదో జగన్ ఆల్రెడీ నగ్నంగా ఉన్నప్పుడు ఇంకా మళ్ళా నగ్నంగా పెట్టేది ఉంది. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి దీని ఈ యొక్క సూపర్ 6 ని ఇంప్లిమెంట్ చేసేది అంత ఈజీ కాదనేది ఆయనకు అర్థమైపోయింది. అయినప్పటికీ చేయాలంటే ఎట్లా చేయాలా, ఏ మేరకు చేయాలా, దాంట్లో వచ్చేసి ఎన్నెన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలా, ఎన్నెన్ని నిబంధనలు పెట్టాలా, దీనికోసం ఒక ముందస్తు జాగ్రత్తతో చేసుకున్నటువంటి పనే తప్పని చేసి ఇదేదో ఇప్పుడు పోలవరం పోయిచ్చాడు. పోలవరం పోయినాక తెలిసింది, నాకు తెలిసి ఇప్పటి వరకు అంతర్జాతీయ డిజైన్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ నిర్ణయం బట్టి ఆధారపడింది. ఆఖరికి అది ఏమైతుందో వచ్చేసి పరిస్థితి, ఆ డయాఫ్రమాల పరిస్థితి కానీ, అర్కం రాక్విల్ డ్యామ్ కానీ, అప్పర్ కాపర్ డ్యామ్ లీకేజ్ కానీ, గైడ్ బండ్ కానీ, ఇది అల్లా రెడ్డి వచ్చి మొదలుపెట్టు, నాయుడు వచ్చి మొదలుపెట్టు అని చెప్పేసి మళ్ళా కొత్తగా పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనేమో అని అలాగే ఉంది, ఆ పరిస్థితి ఉంది. కాబట్టి పోలవరం అంతా ఈజీ కాదు, అమరావతి ఈజీనే. అమరావతి వచ్చేసి ప్రజా రాజధాని ఆటోమేటిక్ గా 4,5,000 కోట్లు అయితే సరిపోతుంది, మళ్ళీ గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతుంటుంది. అదేమి వచ్చేసి ఇమ్మీడియట్ గా అది ఇష్యూ కాదు, అది ఇమ్మీడియట్ గా ఇష్యూ 4,5,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టంలో సెక్షన్ 94 ఎలాగ ఇవ్వాలి కాబట్టి ఇస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పోలవరం మాత్రము అంత ఈజీ కాదు. దీని గురించి ఫైనాన్షియల్ ప్రాబ్లంతో పాటు టెక్నికల్ ప్రాబ్లం ఉంది. తెలంగాణలో కాళేశ్వరం పరిస్థితి ఏమో దీని పరిస్థితి అట్లా ఉంది వచ్చేసి అర్థం కాని పరిస్థితుల్లో. కాబట్టి ఇవి ప్రజలకు వచ్చేసి ముందు చెప్తే కొంచెం మేలు కదా, వాళ్ళంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేసుకోకుండా ఉన్న వస్తువు చెప్దామని చెప్పేసి పోలవరం మీద మిగతా అప్పులు ఎన్ని వచ్చేసి, ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పరిధి ఉంటుంది, తెచ్చుకునేదానికి లేదు. కాబట్టి ముందుగానే ఒక ప్రజలను వచ్చేసి ఒక మైండ్ సెట్ చేసి కొంత రేపు కొంత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచమని చెప్పారు. సాధ్యం కాదు. ఇప్పుడు వచ్చేసి సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయాలంటే కొంత బాధకు తప్పదు. తర్వాత ఇప్పుడు గతంలో పెట్రోల్ డీజిల్ మీద జగన్ ప్రభుత్వం వచ్చేసి అడిషనల్ వ్యాట్ వేసింది, మరి మిగతా రాష్ట్రాల కంటే ఇప్పుడు వారు తీసేయాలి కదా, తీలేరు. కాబట్టి ఇవంతా ఏదైనా రూపాయి రాక రూపాయి పోక ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని చెప్పినా దానికి ప్రజలను వచ్చేసి మానసికంగా ప్రిపేర్ చేసడానికి కోసం ఆయన ముందు చూపించ తప్పదు. పరిపాలకునికి ఏ పరిపాలకున్నా ఆ పొజిషన్ లో ఆయన ఉన్నా, మీరున్నా, నేనున్నా తప్పదు. ఎన్నికలకు ముందు కొన్ని తప్పదు, ఎన్నికల తర్వాత జాగ్రత్త తీసుకోవాలి తప్పదు. ఆ నేపథ్యంలో చేసుకున్న అభిప్రాయం. రైట్. విక్రమ్ గారు, ఇక్కడ కీలకమైన అంశాలనే తీసుకున్నారు శ్వేతపత్రాలు ఇవ్వడానికి. పోలవరము, అమరావతి, విద్యుత్తు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికి విద్యుత్ మిగుల్లో ఉంది స్టేట్, ఇప్పుడు లోట్లో ఉంది. సో విద్యుత్తు తర్వాత సహజ వనరుల దోపిడీ మనకు తెలిసింది, పెద్ద మాఫియాలు అయిపోయినాయి. ఇసుక మాఫియా, భూముల మాఫియా, మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా. తర్వాత మద్యం మాఫియా మీద కూడా ఒక శ్వేతపత్రం అంటున్నారు. లా అండ్ ఆర్డర్ బాగా కొలాప్స్ అయిన వన్ ఆఫ్ ది కొలాప్స్డ్ సిస్టమ్స్. అండ్ ఆర్థిక శాఖ మీద అది ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అది ఇప్పుడు ఇవ్వాల్సింది. సో ఇంత కీలకమైన రంగాలను ఎంచుకున్నారు కదా, అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రంగాలని ప్రయారిటీగా కూడా తీసుకుందని కూడా మనం అనుకోవచ్చా, ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేసిందని ఆధారంగా? అంటే ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి? మనం ఎంతో చాలా చేశాము, అయినా కూడా ప్రజలు మనం ప్రతి వర్గాన్ని ఆదుకున్నాము, వెళ్ళిపోయినాయి ఓట్లు అని మాట్లాడాడు. అంటే దాన్ని అడ్రస్ చేయాలి కదా. అవును. అంటే ఆయన ఇప్పటికీ ఏం చెప్తున్నాడు ప్రజలకి? నేను అద్భుతంగా చేశాను 5 ఏళ్ళు పరిపాలన అంటున్నాడు.
ఏం అద్భుతంగా చేశాడో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రభుత్వం అపోజిషన్లో ఉండగా కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అనేక రకాలుగా వాళ్ళు చాలా కష్టపడి కొంత సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకి చెప్పారు, ఆరోపణలు చేశారు. అది నిజమేనని ప్రూవ్ చేయాలి, ప్రజలకు ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వాళ్ళు ఏదైతే వాదన చేస్తున్నారో దాన్ని డిమాలిష్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. లేకపోతే ప్రజలు ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చేశారంట, అయినా ప్రజలు క్యారీ అయిపోయారు, అటు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 వల్ల ఇంకేదో దానివల్ల అయిపోయారు తప్ప ఆయన పొరపాటు ఏం లేదు అని ఒకటి ఉంటుంది. సో ఆ వాదనని పూర్వపక్షం చేయాలి. ఎట్ ది సేమ్ టైం ప్రజలకి వాస్తవాలు కూడా చెప్పాలి. ప్రజలకి ఇప్పుడు తులసిరెడ్డి గారి దాంతో నాకు కొంచెం డిఫర్ అవుతా, ఎందుకంటే ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలండి. ప్రజల మీద ఏదో భారం వేయటానికో లేకపోతే చెప్పడానికి అని కాదు. ఇక్కడ ప్రజలని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ప్రజల్ని అంటే ప్రభుత్వం వేరు, ప్రజల దారి ప్రజలు వేరు, ప్రభుత్వం దారి ప్రభుత్వం వేరు అనేది ఉండకూడదు. ప్రజలు ప్రభుత్వం ఒకటే. ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు బడ్జెట్లో ఏముందో తెలిసేది కాదు ఎవరికి. మొత్తం కేబినెట్ మొత్తాన్ని తీసేసి ఢిల్లీ వెళ్ళిపోయి 3 రోజులు కూర్చున్నాడు 1988 ఆ టైంలో. 1988 కాదు, 88 అదే అయ్యన్న పాత్రుడు గారిని తప్ప అందరినీ చేశాడు. హర్యానాలో దేవిలాల్కి ప్రచారానికి వెళ్ళారు. అంటే కేంద్ర బడ్జెట్ కి కొంతవరకు ఆ సీక్రెసీ అనేది మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ట్యాక్సులు పెంచడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొన్ని రాయితీలు ఇవన్నీ. అసలు స్టేట్ బడ్జెట్ కి ప్రజలకు తెలియపరచకపోవటం అనేది అసలు దాంట్లో నో పాయింట్ అన్నమాట. అందుకని మొత్తం మీకు ఏంటంటే సంస్కరణలో ఇదో కూడా ఒక భాగం. సంస్కరణలు ఎప్పుడైతే వచ్చినాయో సంస్కరణలో భాగంగా ప్రజల ముందు అన్ని పెట్టాలి, అన్ని వాస్తవాలు పెట్టాలి, ప్రతిదీ ప్రజలతో డిస్కస్ చేయాలనేటువంటిది కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, ఏది మన పివి నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాత వచ్చారు. నిజానికి పివి నరసింహారావు గారు వాస్తవాలను చెప్పాలి ప్రజలకి, అందుకనే హర్షద్ మెహతా కుంభకోణాలు జరిగినాయి. ఆ స్టాక్ మార్కెట్లో పెట్టిన ఎందుకు పెరుగుతుందో ఎవరికి తెలియదు, అనూహ్యంగా పెరిగిపోతుంటే కూడా వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని సమీక్షించాల. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి, దానివల్ల చాలా నష్టం జరిగింది, ప్రజలందరూ చాలా నష్టపోయారు, ఇన్వెస్టర్స్ అందరూ అతలాకుతలం అయిపోయి స్మాల్ మీడియం ఇన్వెస్టర్లు అందరూ లాస్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో తీసుకొని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో భాగంగా ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ ప్రజల ముందు పెట్టాలి అనేటువంటిది ఆ రోజునే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయన సీఎం అయిన వెంటనే ఆయన మొత్తం తేటతెల్లంగా మొత్తం పెట్టారు. అప్పటి నుంచి బడ్జెట్ కూడా అక్కడ సీక్రెసీ ఏం లేదు ఇక్కడ ఇవాళ. అందుకని ఇవాళ ఏదైతే ఈ అంశాలు బహుశా బడ్జెట్ ని సీక్రెసీ మెయింటైన్ చేయడం అనేది ముందే తెలిస్తే ప్రతిపక్షాలు ప్రిపేర్ అయి ఉంటాయి, అటాక్ ప్రిపేర్ అవుతాయి కదా, అందుకని ఆ అవకాశం ఇవ్వకుండా దాచుకుంటారో తప్ప మీరు అన్నట్టు దాని దాయడం అది ఒక సంప్రదాయంగా వచ్చింది, అది ఒక సంప్రదాయంగా వచ్చేసింది అంతే. సంప్రదాయము ప్రతిపక్షాలకు ముందే తెలిస్తే ఏంటంటే వాళ్ళు ఏక లాగుతారు కదా ఎవరు, అందుకని కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన చెప్తున్నాడో మనం ఓడిపోలేదు, ప్రజలు ఈవీఎంలు ఉన్నాయి, 40% ఓట్లు వచ్చినాయి అని చెప్పినప్పుడు అదేవిధంగా దీనిని ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాలండి. ప్రజల్లో చర్చ జరగాలి, ప్రజలు ఊరికే రిలీజ్ చేస్తే కాదు, దాని మీద చర్చ జరగాలి. నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఈ శ్వేతపత్రాల మీద ప్రజల్లో ఎంతవరకు అంటే ఎలైట్ పీపుల్ కొంత ఎడ్యుకేటెడ్ లేదా వీటి మీద అవగాహన ఉన్నవాళ్ళు, అంటే అనొచ్చో లేదో కానీ ఎవరికి వేయాలో తెలియకుండా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేసే ఉంటారు కదా పాపం. అంటే నేను తప్పు పట్టడం కాదు కానీ వాళ్ళ ఇల్లిటరసీ లేదా పేదరికంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు పెద్దగా చర్చ జరుగుతుందా వీటి మీద అనేది చర్చ జరగబట్టేనండి ఇవాళ ఆ ప్రభుత్వానికి అంత ఆ పార్టీ అంత చర్చ ఈ ప్రజల్లో జరిగిన డిబేట్ లో లేదా రాజకీయ పరమైన ప్రచారం అది స్లోగా పర్కులేట్ అవుతుందండి. అంటే మీకు ఓవర్ నైట్ జరగకపోవచ్చు, ఓవర్ నైట్ వెంటనే ప్రజలందరూ అర్థం చేసుకుంటారని కాదు, కానీ అది ఒక చర్చ జరుగుతుంది, జనంలోకి వెళ్తుంది,
డెఫినెట్గా అది తెలియాలి. అసలు రాష్ట్రం మనకే ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధం అనేది చాలా మందికి ఉంటుంది కదా. ఇవాళ లిక్కర్లో ఇన్ని వేల కోట్లు దోచేశారు, ల్యాండ్ ఇన్ని వేల కోట్లు దోచేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా అది ఒక సాధికారికమైనటువంటి రిపోర్ట్ వస్తే జనానికి తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఖచ్చితంగా. అక్కడ తర్వాత నేను అనుకోవటం ఏంటంటే ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు కూడా అడుగుతారు. ఏ విధంగా దీన్ని మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేయాలి రాష్ట్రాన్ని అనే దాని మీద కూడా కొంత చర్చ జరగాలి అది. కాబట్టి ఏది ఏమైనా ఈ శ్వేతపత్రాలు విడుదల చేయడం అనేది ఒక మంచి ప్రాక్టీస్ అండి. దాన్ని అందరూ ఆహ్వానించాలి. దాని మీద ఒక చర్చ జరగాలి. కేవలం ఇదవటమే కాదు, మీరు మంచి చర్చ ఇప్పుడు పెట్టారు, తర్వాత రిలీజ్ తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయండి. శ్రీనివాసరావు, ఇప్పుడు మీరు ఏవైతే ఈ 7 సెక్టార్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారో, ఈ 7 సెక్టార్స్ మీద మీ ఫోకస్ ఉండడం అంటే ఇప్పుడు పోలవరాన్ని నిర్మించడం, అమరావతిని నిర్మించడం, లేకపోతే మిగులు విద్యుత్ నుంచి లోటుకు వెళ్ళిపోయిన విద్యుత్తుని సంస్కరించడం, ఓకే, లేకపోతే ఈ దోపిడీ, సహజ వనరుల దోపిడీ, మద్యం మాఫియా, అంటే వీటిని సెట్ చేయడం మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందా మీ ప్రభుత్వం? అందుకే ఈ శ్వేతపత్రాలు ఇచ్చి ప్రజలకు చెప్పి, బాబు వీళ్ళు ఇసుకని వీటిని ఇలా దోసేశారు, మద్యాన్ని అలా చేశారని చెప్పి మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? విధ్వంసం తర్వాత మొన్న జరిగిన ఎన్నికలు విధ్వంసానికి వ్యతిరేకంగా మీరు చెప్పారు కదా. అవును. మరి విధ్వంసం తర్వాత 0 నుంచి మొదలు పెడతాం. ఆ మొదలు పెట్టే ప్రాసెస్లో ఏ రంగం ఎలా ఉంది అని చెప్పి మొదలు పెడతాం. దానికి సంబంధించి మరి చెప్పే ప్రాసెస్లో ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు ఏమన్నారంటే, చెప్పినప్పుడు ఆర్థిక భారం దృష్ట్యా అప్పులన్నా చేయాలి లేదా పన్నులన్నా పెంచాలి అని చెప్పారు. అంతే కదా. ఏదో వాస్తవానికి అప్పులు చేయటం తప్పు కాదు, పన్నులు వేయటం తప్పు కాదు. ఆ డబ్బులన్నీ తీసి ఏం చేస్తున్నాం అనేది ప్రధానం. ఇంపార్టెంట్. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉండి లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పోలవరం పూర్తి చేస్తే, రాజధాని పూర్తి చేస్తే, ఇంకా పరిశ్రమలు తెచ్చుంటే మీరు ఇన్ని డిబేట్లు పెట్టేవాళ్ళ అవకాశం లేదు కదా. ఆయన ఏం చేశాడు? అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చివరికి ఎట్లాంటి ఉత్పాదకత లేకుండా చేశాడు. ఎనీ ఎక్స్పెండిచర్, ఎనీ పబ్లిక్ ఎక్స్పెండిచర్ మస్ట్ బి ప్రొడక్టివ్. ప్రభుత్వం 10 రూపాయలు ఖర్చు పెట్టింది అంటే ఆ 10 రూపాయలకి ఏదో ఒక ఫలితం కనపడాలి. ఒక రోడ్డు వేశారనో, ఒక ప్రాజెక్ట్ కట్టారనో ఏదో ఒకటి కనపడాలి. తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఈ మొత్తం సూపర్ 6ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం అని ఎదురు చూసేవాళ్ళు దేశవ్యాప్తంగా ఈరోజు సంక్షేమ పథకాల మీద ఒక భారీ చర్చ జరగాలనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం అండి. కారణం ఏంటంటే, నేను దాదాపు 27 సంవత్సరాల సివిల్ సర్వీస్ పిల్లలకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేశాను. నేను అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ పరిపాలన. అసలు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో రెగ్యులర్గా ఒక ప్రశ్న అడుగుతారు, వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. మున్సిపాలిటీలోను గ్రామ పంచాయతీలోను పొద్దున్నే చెత్త రోడ్డు ఊడుస్తారు కదా, అది కూడా పరిపాలనే. అంతే. దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మరి ఈ పరిపాలన పరిధి ఏంటి? అసలు ప్రభుత్వం ఏ స్థాయిలో వ్యక్తుల జీవితాల్లో జోక్యం చేసుకుంటుంది అంటే, ఫ్రమ్ ఊంబ్ టు టూంబ్. ఒక మహిళ గర్భవతి అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి ముందే అన్ని రకాల వైద్యం ఉచితంగా ఉంటుంది. ఊంబ్ అంటే గర్భం. ఫ్రమ్ ఊంబ్ టు టూంబ్ అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను రాసిన విల్లును కూడా అమలు చేసేది ఎవరు? ప్రభుత్వమే. అంటే మన జీవితంలో ప్రభుత్వ జోక్యం లేని అంశం లేదు. పుడితే రిజిస్ట్రేషన్ చేయాలి, పెళ్లి చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేయాలి, చనిపోయినా రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే ప్రతి దశలోనూ ప్రభుత్వం ఉంటుంది. సరే, ఈ సంక్షేమానికి సంబంధించి రాజకీయంగా ఏర్పడ్డ పోటీ కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వం కన్నా మేము ఇంకా 4 ఎక్కువ ఇస్తామని చూపించడం కోసం ఏదైనా సరే ఈ రోజు సంక్షేమ పథకాల పేరుతో ఈ జరుగుతున్న పథకాల మీద ఒక రేషనల్ చర్చ జరగాలి, హేతుబద్ధమైన చర్చ ఒకటి జరగాలి, జాతీయ స్థాయిలో జరగాలంటే. ఎందుకంటే దాదాపు అన్ని రాష్ట్రాలు ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక కార్యక్రమం అమలు జరిగింది అంటే, గతంలో దాదాపు పోయిన సంవత్సరం మధ్యప్రదేశ్లో అనుకుంటాను
బీజేపీ ఓడిపోతుంది అనుకున్నారు బీజేపీ నాయకులు, రివర్స్ అయింది. గెలిచింది. అవును. ఎలా గెలిచిందని నేను ఒక సెఫాలజిస్ట్ని, ఒక సీనియర్ మోస్ట్ సెఫాలజిస్ట్ని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఎన్నికలకి 4 రోజుల ముందు ప్రతి మహిళకి 1000 రూపాయలు ఇస్తామని అక్కడ బీజేపీ నాయకులు ప్రకటించారంట. దాంతో ఫలితం మారింది లాస్ట్ మినిట్ లో, లాస్ట్ 2 days లో. అదే అదే. లేకపోతే కాంగ్రెస్ గెలవాల్సింది ఆ ఒక్క 1000 రూపాయల ప్రకటనతో ప్రతి మహిళకి. మరి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళ కుటుంబం విజయవాడలో ఉంటుంది, కంపెనీ హైదరాబాదు. అతను విజయవాడ వెళ్ళాడు. పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి కారు కనిపించలేదు, డ్రైవర్ కనిపించలేదు. కారు కనిపించలేదు, డ్రైవర్ కనిపించలేదు అని డ్రైవర్కి ఫోన్ చేశాడు. ఏంట్రా ఇక్కడ కారు లేదు, నువ్వు ఎక్కడున్నావంటే, మీ అమ్మగారు నన్ను ఊరికి తీసుకొచ్చారు సార్ అన్నారు. అంటే వాళ్ళ స్వగ్రామం నూజివీడి దగ్గర ఇంకొక ఊరు. ఒకసారి మా అమ్మకి ఎవరో ఫోన్, ఎందుకు వెళ్ళారమ్మా అంటే, పెన్షన్ తెచ్చుకోవటానికి వచ్చాను రా. కారు వేసుకెళ్ళి ఏం కారు అది? 2 కోట్ల రూపాయలు బెంజ్ కారు. ఏదో ఒకటి కారు వేసుకుని పెన్షన్ 2 కోట్ల రూపాయలు బెంజ్ కారు. అలాంటి పరిస్థితి ఉందిలే. ఇప్పుడు నేను హైదరాబాద్, ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఇప్పుడు నేను ఆర్థికంగా నేను నా కుటుంబాన్ని అన్ని విధాలా పోషించుకునే స్థాయిలో నేనున్నా. కానీ ఊర్లో మా అమ్మ పెన్షన్ తీసుకుంటుంది. అది వాళ్ళు they feel that is their right అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నిజంగా అవసరమైన వాళ్ళు కొన్నిసార్లు పొందలేకపోతున్నారు. అవసరం లేని వాళ్ళు కొంతమంది, అంటే అది మళ్ళీ రాజకీయంగా నేను చెప్పేది ఏంటంటే, పార్టీలకు నేను వద్దనట్లా, కరెక్ట్. దీని మీద ఒక హేతుబద్ధమైన చర్చ జరిగి అవసరమైన వాళ్ళని పౌర సమాజం చేయాలి, మీరు చేయాలి. చర్చ చేయాలి, ఒక్క మొక్కలో చెప్తారండి, అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలి. అలానే తీసుకున్న వాళ్ళందరూ అర్హులు కాదు. కరెక్టే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొత్తం ఆర్థిక వ్యవస్థని సెటిలైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న, ఇప్పుడు మీరు ఈ విధంగా ఒక ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత, ఎన్నికైన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పెద్ద ఆయుధం అవుతుంది. మొదలెట్టారు అప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా. నేనేమన్నా అంటే, నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పాను. దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నాను, దానికి కట్టుబడి ఉన్నాను. వ్యక్తిగత అభిప్రాయమే, కానీ మీరు కూడా తిరువురులో ప్రజలకు అదే సూపర్ 6 ప్రకటించారు. అది అలా ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే, ఈ చర్చ ఎక్కడ జరగాలంటే, మనం ఎన్నైనా మాట్లాడతాం సార్, మనం యు ఆర్ నో లాంగర్ ఇండివిజువల్ అండి, యు ఆర్ ఎన్ ఎమ్మెల్యే, అది కూడా అధికార పార్టీ. అది ఓకే విక్రమ్ గారు. తర్వాత మనం ఎంత చర్చించినా కూడా చర్చ జరగాల్సింది ఎక్కడ? అక్కడ చట్టసభలో, పార్లమెంట్ లో జరగాలి. జరిగి దీనికి రెస్ట్రిక్షన్ రావాలి, లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెగ్యులేట్ చేయాలి. అవేమీ చేయకుండా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రజలకు అర్థమవుతుంది, నిజమే కదా అనుకుంటారో. కొంతమంది సర్లే నాకు వచ్చే 4000 దుబేస్తాకు మాట్లాడుతున్నారు శ్రీనివాసరావు, ఇలా అది వెంకటకృష్ణకి మళ్ళీ ఇట్లా మాట్లాడతారు, కానీ ప్రజలకు అదే పార్లమెంట్ జరగాలి. రైట్. ఎనీవే, తులసిరెడ్డి గారు, ఫైనల్ గా ఇప్పుడు అభివృద్ధి అంటే నిర్మాణం, అమరావతి, పోలవరం మీరు చెప్పారు ఇందాక. అమరావతికి పెద్ద ఖర్చు కాదు, అది ఎలాగైపోద్ది, కానీ పోలవరం సంగతి నాకు అనుమానంగా ఉందని మీరు అన్నారు. నిజంగా కూడా పరిస్థితి అలాగే ఉంది, మీరు చెప్పినట్టే ఉంది అక్కడ. అయితే ఈ దోపిడీ, లేకపోతే ఈ అవినీతి, లేకపోతే ఈ అరాచకత్వం, శాంతి భద్రత లోపం, ఈ శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వం యొక్క అసమర్థత కూడా చర్చ జరుగుతుంది అనుకోవచ్చా మనం? ఇప్పుడు ఎప్పటిగా కొంతవరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వైకాపా పార్టీ కార్యాలయాల కోసము ఇది ఇప్పుడు ఎక్స్పోజ్ అయింది కాబట్టి చర్చకు వచ్చింది. అవును. ఇప్పుడు నిన్న ఒక పేపర్ లో వచ్చేసి మొత్తం 26 జిల్లాల్లో వచ్చేసి ఎన్ని ఎకరాలు, దాని మార్కెటింగ్ వాల్యూ ఎంత ఉంది, దానికి ఇవన్నీ అంటే ఇది ఒక విధమైనటువంటి శ్వేతపత్రం అనమాట. ఇది ఇప్పుడు ఆ అంశం మీద ప్రభుత్వం లేదు, కానీ ఒక మీడియా వాళ్ళు వచ్చేసి ఒక శ్వేతపత్రం వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల మీద ఒక శ్వేతపత్రం ఇచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా నాలాంటి వాళ్ళ కూడా, మనలాంటి వాళ్ళ కూడా తెలియదు. కొంత వచ్చిన తర్వాత ఆ విధంగా వచ్చేసి డెఫినెట్ గా కొన్ని విషయాలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాన్ని కొంత భూతద్దం ఒక కొంత బాగా చూపించేదానికి ప్రయత్నం ఉంటుంది. డెఫినెట్ గా ఈ యొక్క మాఫియా ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే జనరల్ గా ఏమంటున్నాము, గంజాయి,
మద్యము జూదము ఇవన్నీ ఎక్కువైపోయినాయి అంటున్నాం. ఇసుక. కానీ అది మరింత బాగా ఎలాబొరేట్ గా దాన్ని స్పెసిఫిక్ గా చూపిస్తే మరి గంజాయి వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అని చూపించినప్పుడు అది దానికి న్యాచురల్ గా వచ్చేసి మరింతగా ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి అంతవరకు పనికొస్తుంది, డెఫినెట్ గా కొన్ని అంశాల మీద పనికొస్తుంది జగన్ ఎక్స్పోజ్ చేస్తానికి. కొన్ని అంశాలు వచ్చేసి ఇప్పుడు పోలవరమే చెప్తున్నాను, పోలవరం సంబంధించి డెఫినెట్ గా వచ్చేసి ఇది రివర్స్ టెండరింగ్ వలన ఇది ఆలస్యమైంది, ఆలస్యం వలన వచ్చేసి ఈ విధంగా వచ్చింది. దీనికి టోటల్ గా కారణము జగన్మోహన్ రెడ్డి అనేది ఎక్స్పోజ్ చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు తెలుసు ఇది అంత ఈజీ కాదు, గవర్నమెంట్ ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినా గానీ ఫైనాన్షియల్ గా వచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ R&R కు మిగతా అన్నిటికీ కలిసి హెడ్ వర్క్స్ కు కెనాల్స్ కు మినిమం 50,000 కోట్లు కావాలి. ఇప్పుడు అది కేంద్రం ఎట్టి పరిస్థితిలో ఇవ్వదు, కాబట్టి రాష్ట్రం భరించే పరిస్థితులు లేదు. కాబట్టి ఇదంతా ఈజీ కాదని తెలుసు కాబట్టి దాన్ని ఆ విధంగా ఎక్స్పోజ్ చేయకుండా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అనాలోచన నిర్ణయాల వలన రివర్స్ టెండరింగ్ వలన దానికి సకాలంలో కానందు వలన ఈ విధంగా అయిందని చెప్పేసి ఆ ఫోర్స్ ఎక్స్పోజ్ చేసి ఆయన కొంత ఎస్కేప్ అయ్యడానికి కొంత సాకు చూపించడానికి అవకాశం ఉంటుంది. అంటే కలెక్టర్ ఎలక్ట్రిసిటీ మీద కొంత వాస్తవాలు చెప్పి డెఫినెట్ గా వచ్చేసి ఛార్జీలు పెంచక తప్పదు. కాబట్టి ఆ ఛార్జీలు పెంచేదానికి ఏ విధంగా అని చెప్పేసి ఆ శ్వేతపత్రంలో కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఆర్థిక పరిస్థితి డెఫినెట్ గా రూపాయి రాకొస్తేనే రూపాయి పోక చేయాలా. కాబట్టి దానికి సంబంధించి ఎక్సర్సైజ్ వచ్చేసి కొంత ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి తన ఒపీనియన్స్ ని పెట్టి ఇది ఒక విధంగా వచ్చేసి తనకు ఏ విధంగా రేపు పరిపాలనకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి శ్వేతపత్రము జగన్ ను బదనాం చేస్తానికి కొంత ఉపయోగపడితే ఎక్కువ భాగం వచ్చేసి ఈయన పరిపాలనకు జాగ్రత్త తీసుకోవడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది మొత్తంగా మనకి ఏంటంటే ఈ చర్చ ద్వారా